ఈ మధ్య బంగారం ధరల మీద అయితే చాలా ఆసక్తి పెరిగిపోతుంది మహిళలకు. ఎందుకంటే ఏ రోజు పెరిగిందా, ఏ రోజు తగ్గిందా తెలుసుకుంటా ఉంటారు. పెరిగిపోయినప్పుడు అమ్మో ఎంత పెరిగిపోయిందా కొనలేమంటారు. తగ్గిపోయినప్పుడు ఏంటి తగ్గిపోతుంది ఇంకా తగ్గుద్దా, కొన్ని రోజులు చూద్దాం అని అవసరం ఉన్న వాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు అనుకుంటా ఉంటారు. బంగారం అనుకునే వాళ్ళు కూడా మొన్న బంగారం ₹1,00,000 దాటినప్పుడు భారీగా అమ్మకాలు జరిగినాయట. అలాంటి సమయంలో చాలామంది ఎక్కువ రేట్లు అమ్మేసుకున్నాం అని చెప్పి కాస్తంత హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బంగారం తగ్గినప్పుడు ఇంకా పెరిగిపోయినప్పుడు అయ్యో ఎంత పెరిగిపోయింది, ఇప్పుడు అమ్ముకోవాల్సింది, అనవసరంగా తొందరపడి ముందు అమ్మేసుకున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక రకంగా బంగారం అమ్మకాలకి సెగ అయితే తగులుతుంది. తాజాగా ఒక్క రోజులో ₹3,400 పడిపోయింది. 10 గ్రాముల బంగారం 96,550కి అయితే వచ్చేసింది. మొన్నటి వరకు 1,00,000 దాటేసింది, 1,10,000 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది. ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9% స్వచ్ఛత బంగారం 10 గ్రాములకి ₹3,400 నష్టపోయి 96,550కి అయితే దిగొచ్చింది. యుఎస్ చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడ్డం బంగారం ధరల పతనానికి దారి తీసినట్లయితే మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి చెప్పారు. వెండి కిలో ₹200 నష్టపోయి 99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్లను 30% తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకొచ్చింది. రష్యా ఉక్రెయిన్ మధ్య సంధి కుదురొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది కూడా చెప్తున్నారు. మొత్తానికి బంగారం అయితే ప్రస్తుతం 96,550 దగ్గర అయితే నడుస్తుంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.